రాకాలోకంకి స్వాగతం. తెలంగాణలో నామినేషన్ల పర్వం పూర్తయింది. ఎన్నికల వేడి రాజుకుంటోంది. అయితే 2018 ఎన్నికలకి 2023 అసెంబ్లీ ఎన్నికలకి 2-3 మౌలికమైనటువంటి తేడాలున్నాయి. 2018లో యాంటీ ఇన్కంబెన్సీ ఇంత బలంగా లేదు. రెండవది, సరిగ్గా ఎన్నికలకు ముందు ఆంధ్రలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ని రైజ్ చేయడంలో టీఆర్ఎస్కి సహకరించింది. దాంతో చాలామంది కమిటెడ్ బీజేపీ వర్కర్స్ కూడా బీఆర్ఎస్కి ఓటేసినటువంటి సందర్భం 2018. అందుకే బీజేపీకి 10,000 మంది సభ్యులున్న చోట కూడా 2,000-3,000 ఓట్లు వచ్చినాయి. 105 స్థానాల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. బీజేపీ ఓట్లు పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్ అయినాయి. అయితే 2023లో ఆ రకమైనటువంటి ఓవర్ రైడింగ్ సెంటిమెంటల్ ఇష్యూ, భావాత్మకమైనటువంటి ఇష్యూ ఏమీ లేదు. కాబట్టి ఒక రకంగా చూస్తే ఇది ఇష్యూలెస్ ఎలక్షన్. ఎటువంటి ప్రధానమైనటువంటి డామినేటింగ్ థీమ్ లేనటువంటి ఎన్నిక. యాంటీ ఇన్కంబెన్సీ చాలా బలంగా ఉంది. అంటే ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వంలో ఉన్న పార్టీ పట్ల వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇదంతా కాంగ్రెస్కి వెళ్తుంది అని ఒక ప్రచారం చేయటం జరుగుతోంది. దానికి సోషల్ మీడియా చాలా ఉధృతంగా సహకరిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని చాలా జాగ్రత్తగా కల్టివేట్ చేసుకోవడం వల్ల బీఆర్ఎస్ వ్యతిరేకత కాంగ్రెస్ అనుకూలతలాగా చూపించేటటువంటి ఒక వాతావరణము, గ్రామాలలో ఒక డామినెంట్, ఒక ఆధిక్యత ఉన్నటువంటి సామాజిక వర్గము కాంగ్రెస్ వైపు ఉన్నట్టుగా ఒక ఇంప్రెషన్ ఇవ్వడంలో కాంగ్రెస్ కొద్ది మేరకు విజయం అయితే సాధించింది. కానీ వాస్తవంగా చూసినట్టయితే కాంగ్రెస్ వేవ్ లేదు. బీఆర్ఎస్ వ్యతిరేకత ఎంతుందో కాంగ్రెస్ వేవ్ అంతగా లేదు. ఇది మౌలికంగా రెండవ ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి ఓటర్లు బీఆర్ఎస్ని ఓడించాలని నిర్ణయించుకున్నటువంటి ఓటర్లు ఎక్కడ బీజేపీ బలంగా ఉంటే అక్కడ బీజేపీకి ఓటు వేయబోతున్నారు, ఎక్కడ కాంగ్రెస్ బలంగా ఉంటే అక్కడ కాంగ్రెస్కి ఓటు వేయబోతున్నారు. ఇది నిజంగా బీజేపీ యొక్క నాయకత్వం ప్రస్తుతం చాలా డిజార్గనైజ్డ్గా ఉంది. బీజేపీ కార్యకర్తల్లో కూడాను మొరాల్, వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం కొద్దిగా తక్కువగా ఉంది ఇటీవలి కాలంలో 2-3 నెలల్లో సంభవించిన పరిణామాల కారణంగా. కానీ నామినేషన్లు దాఖలు చేసే సమయంలో బలమైనటువంటి బీజేపీ కార్యకర్తలు ఉన్న ప్రతి చోట కూడాను ప్రజలు స్వచ్ఛందంగా వచ్చినటువంటి రీతిని గనక చూస్తే బీజేపీ పూర్తిగా ఈ గేమ్ నుంచి అవుట్ కాలేదు. కాంగ్రెస్ ఏకపక్షంగా విజయం సాధించేటటువంటి పరిస్థితి లేదు. ఇది ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో ముక్కోణపు పోటీగా ఉండబోతోంది. బీజేపీకి బలం ఉన్న చోట బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీకి పడబోతోంది. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్కి పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ యాజ్ ఆఫ్ టుడే ఒక 20-25 స్థానాలలో చాలా బలమైనటువంటి పోటీ ఇవ్వబోతోంది. ఇది ఈ ఎన్నికల్లో ఉన్నటువంటి మూడవ ముఖ్యమైనటువంటి విషయం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిజానికి తెలంగాణలో అవకాశం లేదు అని వదిలివేయడానికి బదులు ఆయన తెలంగాణలో బీజేపీ అగ్రనాయకత్వము చాలా విస్తృతంగా పర్యటించబోతోంది. మోదీ ఇప్పటికే సభల్లో అడ్రస్ చేశారు. అమిత్ షా పదే వస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆయన గనక వస్తే తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో వాతావరణంలో మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అన్నామలై వంటి నాయకుడు కూడా, తమిళులు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం సికింద్రాబాద్ వంటి చోట ఆయన కూడా ప్రచారానికి వచ్చే సూచనలు ఉన్నాయి. వీటన్నిటికీ మించి నరేంద్ర మోదీ హైదరాబాద్ నగరంలో, బెంగళూరులో చేసినట్టుగా, రాజ్కోట్, అహ్మదాబాదుల్లో చేసినట్టుగా విస్తృతమైనటువంటి రోడ్ షో ఒకటి నిర్వహించబోతున్నారు. కాబట్టి దీని ఇంపాక్ట్ కూడా ఉండబోతోంది. దీనికి తోడు బీజేపీ ఇటీవల చేసినటువంటి 2 ప్రధానమైనటువంటి నిర్ణయాలు. బీజేపీ గనక అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి ఉండబోతున్నారు అన్నది కొన్ని బీసీ కులాలను బీజేపీకి చేరువగా చేర్చేటటువంటి అవకాశం ఉంది. మాదిగ రిజర్వేషన్ కేటగరైజేషన్కి సంబంధించిన ఇష్యూ
వల్ల పూర్తి మాదిగ కమ్యూనిటీ గుండుగుత్తగా బీజేపీ వైపు వస్తుంది అని నేను భావించటం లేదు. కానీ ఒక సిగ్నిఫికెంట్ సెక్షన్ రాబోతున్నది. మందకృష్ణ మాదిగ కూడా ఒక 60-70 సభల్లో ఈ రానున్నటువంటి 15-20 రోజుల్లో ఆయన పాల్గొనబోతున్నారు. మాదిగ కమ్యూనిటీతోనే అడ్రస్ చేయబోతున్నారు అన్నటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో చాలా నియోజకవర్గాల్లో బీజేపీ ఓట్లు ఖచ్చితంగా 5 నుంచి 7 వేల ఓట్లు అదనంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పటికే ఒక 10,000 ఓట్లు వచ్చే చోట 17,000 వచ్చే అవకాశం ఉంది. మార్జిన్లో సీట్లు ఉన్నటువంటి చోట ఈ కొత్తగా వచ్చినటువంటి ఓట్ల వల్ల బీజేపీ మరింత ఎక్కువ విజయాలు సాధించే అవకాశం కనిపిస్తోంది. సో బీఆర్ఎస్ వ్యతిరేకతను పూర్తిగా కాంగ్రెస్ సొమ్ము చేసుకోలేకపోతోంది. బీజేపీ బలంగా ఉన్న చోట బీజేపీకి ఈ రోజుకి కూడా ఛాన్స్ ఉంది. ఇది గమనించవలసినటువంటి విషయము. ప్రధానమంత్రి మోదీ మాదిగ రిజర్వేషన్కి సంబంధించిన మీటింగ్లో పాల్గొనడము, అంతకుముందు బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్మెంట్ రావడము, మళ్ళీ రానున్న రోజుల్లో హైదరాబాదు వంటి ప్రాంతంలో రోడ్ షోలు నిర్వహించడం, ఇవన్నీ కూడాను పార్టీకి కలిసి వచ్చే అంశాలు. కాబట్టి బీజేపీ పూర్తిగా గేమ్ నుంచి అవుట్ కాలేదు. యాంటీ ఇన్కంబెన్సీని కొన్ని చోట్ల బీజేపీ సొమ్ము చేసుకునేటటువంటి ఖచ్చితమైనటువంటి సూచనలు ఉన్నాయి. మార్జిన్లో ఉన్నటువంటి సీట్లలో బీజేపీ విజయావకాశాలు పెరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో రానున్న రోజుల్లో బీజేపీ ప్రచార సరళి ఏ విధంగా ఉండబోతోంది, బీజేపీ ఏ రకమైనటువంటి వ్యూహాల్ని రచించబోతోంది, నాయకులు ముఖ్యంగా బలమైనటువంటి నాయకులు కొందరు ఎన్నికల్లో ఉండడం కూడా బీజేపీకి కలిసి వచ్చేటటువంటి విషయము. ఒక 26 గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు మళ్ళీ ఈసారి పోటీ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళలో ఒక 70 మంది అభ్యర్థులు 5 ఏళ్ల లోపునే బీజేపీలో చేరినటువంటి వాళ్ళు. కాబట్టి బీజేపీలో ఒక న్యూ జనరేషన్ ముందుకు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. బీఆర్ఎస్లో 15 సంవత్సరాలుగా అదే నాయకత్వం, కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక 60-70 మంది కార్యకర్తలు కొత్తగా రంగంలోకి దిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాజకీయాల్లో ఒక జనరేషనల్ షిఫ్ట్ రాబోతోంది. బీఆర్ఎస్ దానిని గుర్తించడంలో విఫలమైందా, లేక పాత అభ్యర్థుల్నే నమ్మి వాళ్ళనే కంటిన్యూ చేయటం వల్ల ఈ జనరేషనల్ షిఫ్ట్ని అర్థం చేసుకోలేకపోతుందా? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. చివరగా 18 నుంచి 35 సంవత్సరాల వయసున్నటువంటి ఓటర్లలో అత్యధికులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే ఏ ప్రచారము చేయకుండానే, ఇప్పటి వరకు బీజేపీ కార్యకర్తల అవుట్ రీచ్ ప్రారంభం కాకుండానే 18 to 35 ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి ఓటర్లలో అత్యధికులు బీజేపీ వైపు ఉన్నారు. దాదాపు ఒక 70% మంది ఉన్నారు. వీళ్ళు క్లించర్స్ ఒక రకంగా. వీళ్ళు ఈ రానున్నటువంటి 2-3 ఎలక్షన్ల వరకు వీళ్ళు బీజేపీతోటి ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి పార్టీకి ఇది ఒక శుభ సూచన. వీటన్నిటినీ పార్టీ ఏ రకంగా ఉపయోగించుకుంటుంది అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద స్పష్టంగా చెప్పవలసిన విషయం ఏంటంటే బీజేపీ గేమ్ ఈజ్ నాట్ ఓవర్ ఇన్ తెలంగాణ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.